వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్. కేరళ ప్రమాదంను జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలి. పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలి డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం చేశాం. మద్యం అక్రమ రవాణా, అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలి. విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును పబ్లిక్ డొమైన్ లో ప్రతిరోజు పెట్టాలి డిమాండ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వార్తల్లోని వివరాలు. శుక్రవారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. నేటి శుక్రవారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు విద్యా బుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని తెలిపారు. తరగతి గదుల్లోకి వెళ్లి అక్కడున్న విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను ఆలకించి వారిలో స్ఫూర్తిని కలిగించే విధంగా పలు సూచనలు చేశారు. అలాగే అక్కడ వసతి సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రేమానురాగాలు కలిగి విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రిన్సిపల్ వార్డెన్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు, గురుకుల పాఠశాల బుచ్చినాయుడు కండ్రిగ ప్రిన్సిపల్ దేవేంద్ర సింగ్, వార్డెన్ సచిన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే భద్రత ఉంటాయని చెప్పి మేము ఉద్యోగానికి వచ్చాము, కానీ ప్రభుత్వమే మా కడుపు కొడుతూ మాకు భద్రత లేకుండా మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఎస్పీఓలు ధర్నా చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ దాదాపు 2156 మందిని ఎస్పీఓలుగా విధుల్లోకి తీసుకోవటం జరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అన్ని చెక్ పోస్టులలో 15,000 రూపాయల వేతనంతో విధులు నిర్వహించడం జరిగింది. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ రవాణాలను అరికట్టాము. కరోనాని సైతం లెక్క చేయకుండా ఎలక్షన్ బందోబస్తులు, ఇతర బందోబస్తులు కూడా చేశామని, రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇసుక, సారాయి, గుట్కా, ఎర్రచందనం, గంజాయి, ఇతర అక్రమ రవాణా నిర్మూలనకు రాత్రి పగలు లెక్క చేయకుండా పహారా కాస్తూ కరోనా సమయంలో కుటుంబాలను కూడా వదులుకుని మేము అనారోగ్యం పాలైనా కూడా కరోనా వచ్చినా కూడా వెనుకాడకుండా విధులు నిర్వహించామని తెలిపారు. 11 నెలలు జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహించామని 11 నెలలు జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహించామని తెలిపారు. ఈ విషయమై నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అతనికి కూడా మా బాధను చెప్పుకున్నామని, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీకి, హోంమంత్రి అనితకు అందరినీ కలిసి అందరికీ ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చామని అన్నారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన రావడం లేదన్నారు. అందరూ స్పందించి మా ఎస్పీ వాళ్లకు న్యాయం చెయ్యాలని, ఒకవేళ న్యాయం చేయకపోతే మేము ఇక్కడి నుంచి కదలమంటూ ఇంకా ఈ ధర్నాని పెద్ద ఎత్తున చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్టేట్ సెక్రటరీ ధర్మచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీప్రసాద్, స్టేట్ జాయింట్ సెక్రటరీ రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, ట్రెజరర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వామిచరణ్, వీరితో పాటు సహా ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందండి. ప్రజలంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఎందుకు ఉద్యోగం వస్తారు? ప్రభుత్వం ఒక జీవో ప్రకారం ఇచ్చింది, ఉద్యోగ భద్రతలు అన్ని ఉంటాయని వస్తే గత ప్రభుత్వము అన్యాయంగా ఇంతమందిని పట్టుకొట్టడం చాలా అన్యాయము. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
డీజీపీ గారు కూడా కావచ్చు, అందరినీ కలిసాము. అందరిని కలిసి ఎన్నో వినతి పత్రాలు ఎన్నెన్నో ఇచ్చాము. ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి అందరినీ కలిసాము. ఎవరు కూడా ఎటువంటి స్పందన రావడం లేదు. సో ఈ రోజు కూడా వీళ్ళందరూ రోడ్డు మీద కారణం అందరూ కూడా పేద కుటుంబాలు, కోటీశ్వర్లు కాదండి, అంతంత మాత్రం అందరూ అంతంత మాత్రం కాబట్టి ఉద్యోగాలకు వచ్చారు. పోలీస్ శాఖ అంటేనే కఠోర శ్రమ ఉంటుంది. అటువంటి పోలీస్ శాఖలో రాత్రి పొగళ్ళు కష్టపడ్డారండి. చెప్పాలంటే ఎన్నో కేసులు పడ్డారు. అవన్నీ గుర్తించుకొని పక్కన పోనిస్తే అందరూ కడుపు కొట్టినారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. చేయలేదంటే మాత్రం ఈడే ఉంటారు, ఇంకా వేరే జరుగుతుంది, జరగబోయేది అందరూ చూస్తారు. అసలు పోలీస్ ఆఫీసర్లకు అన్యాయం జరిగిందండి. ఇక్కడ రక్షణ లేదండి. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన మా వాళ్ళకే రక్షణ లేదంటే ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అలాగే మొన్న పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కూడా మాకు చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రతి ఆఫీస్కి వెళ్తున్నాం. అప్పుడే గతంలో ఎలా తిరిగాము, ఇప్పుడు ఎలా తిరుగుతూ ఉన్నాము. కానీ ఏ కుటుంబానికి కూడా మాకు ఇంతమంది కుటుంబాలకు కూడా అన్యాయం జరిగిందని మా బాధ అండి. దయచేసి మా విన్నపం ఏంటంటే మళ్ళీ చెక్ పోస్టుల్లో విధుల్లోకి, నార్కోటిక్ లోకి ఏదైతే ఉందో మా 2156 మందిని ఎస్పీఓస్ ని కంపల్సరీ తీసుకోవాలని మా విన్నపం అండి. ఇది చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన హోంమంత్రి గారికి ఇదంతా వీడియో వెళ్ళాలని మాకు కోరుకుంటున్నామండి. కంపల్సరీగా మా కుటుంబాలని ఈ గవర్నమెంట్ రాసుకుంటుందా మాకు నమ్మకం ఉందండి. కానీ ఇది మాకు ఇలాగే జరిగితే ఇంతకన్నా మేము ఇబ్బంది పడి మళ్ళీ మా గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదని మేము ఆలోచిస్తున్నామండి. దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్ అని కొండ చర్యలు వెరడంతో వందలాది పార్టీ కార్యకర్తలు మృతి చెందారని, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలని, పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రమే ఒక నేచురల్ గిఫ్టెడ్ స్టేట్. అది దానిలో వాయనాడు ఇంకా చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి వైపు అందచెందాలి, యాత్రికుడు ఎక్కువ పోతుంటారు. అలాంటిది ఆ కొండ చర్యలంతా విరగబడిన తర్వాత మొత్తం ఇండ్లే మాయమైపోయినాయి, మనుషులు మాయమైపోయారు, ఆ బురదలు ఇరుక్కుపోయారు. చాలా నష్టం జరిగింది. ప్రజల మానవ ప్రాణాలతో పాటు, ఆస్తులతో పాటు ప్రకృతి వైపు జరిగింది. దీని మీద రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా అందరూ కలిసి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానవ దృక్పథంతో ప్రజలు ముందుకొచ్చి సహాయం చేయాలి. నేను రాజకీయాన్ని ఎంపిక చేయడానికి వీల్లేదు. అందువల్ల మేము పిలిపించాము. ఈ బియ్యం, బట్టలు, పుస్తకాలు ఇవన్నీ సేకరించమని చెప్తే అన్ని చోట్ల పంపిస్తున్నారు. విజయవాడ నుంచి ఒక లారీ బియ్యంతో పాటు బట్టలు, పుస్తకాలు అది పంపిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో లారీ మళ్ళీ పోతుంది. అంటే ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసేది ఆయన లేడీస్ సంబంధించిన విషయాలు డ్రెస్ కావాలని అడుగుతున్నారు. మేము అందరినీ అప్పీల్ చేసాం, కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఈ లారీ ఒకటి పోతున్నా కూడా ఇంకా అనేక లారీలు అనేక ప్రాంతాలను బయలుదేరుతాయి. ఈ విజయవాడలో ఇంకా మిగిలిపోయిన వస్తువుని మళ్ళీ ఇంకొక లారీ తయారు చేసి 2 రోజులు పంపిస్తున్నాం. ఈ విధంగా మేము పంపిస్తున్నాం. నేను కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా వాయినాడని ఉంటాను. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నారాయణ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హసీనా పోకడలతో ఆమె పదవి కోల్పోయారని అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, అధికారంలో ఉన్నవారు అహంకారంతో వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. హసీనా ఇంటిపై దాడి చేసి తీసుకువెళ్లిన వాటిని తిరిగి ఇవ్వాలని బంగ్లాదేశ్ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ తిరుగుబాటు మోదీకి గుణపాఠమన్నారు. వక్ఫ్ బోర్డు మార్పులు చేర్పులు పార్లమెంట్లో చర్చించడం తగదన్నారు. సెలెక్ట్ కమిటీకి ఈ అంశాన్ని పంపించాలని నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ పక్కదోవ పట్టిందన్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గవర్నర్ల పెత్తనం సాగుతోందని, కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఏపీలో బాబు, జగన్ మోదీకి మద్దతు తెలిపారని, రాజధాని నిర్మాణానికి కేంద్రం అప్పు ఇచ్చిందే కానీ గ్రాంట్ కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి కావాలని జగన్కు విశాఖ వాసులే ఓట్లు వేయలేదన్నారు. పోలవరం ముంపు బాధితులకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం పరిష్కరించాలని, వైకాపా పాలనలో ఎన్నో అరాచకాలు చేశారని అన్నారు. నెలలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని వైకాపా నాయకులు అవహేళన చేస్తున్నారని, ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. 122 దేశాల్లో బ్యాలెట్ ఉందని, మన దేశంలో కూడా ఆ విధానాన్ని అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాకపోతే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. గత ప్రభుత్వ బాధ్యతలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రిమినల్ బ్రెయిన్ ఉన్న జగన్ తనకు భద్రత కావాలని కోరుతున్నాడని పేర్కొన్నారు. హసీనా ఇంటిపైన దాడి చేసి వస్తువులు తీసుకెళ్ళిన అందరికీ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో మీరు తీసుకెళ్ళిన వస్తువులు మొత్తం తీసుకు పెట్టాల్సిందే, తీసుకోవడానికి వీల్లేదు, అది నేషనల్ ప్రాపర్టీ అని వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా
మతం సమస్య మీద దాడి చేయడానికి వీల్లేదని అన్నారు. వాళ్ళు కాపాడుతున్నారు. విద్యార్థులే నిలబడి బయట ట్రాఫిక్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడైనా హిందువుల పైన దాడి చేసే ప్రమాదం ఉంటే వాళ్ళు కాపాడడానికి వాళ్ళే నిలబడుతున్నారు, ఓపెన్ చేస్తున్నారు. అంత బ్రహ్మాండంగా చేస్తున్న ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భూతార్థం పెట్టుకొని అదిగో చూసావా ఇంత పెద్ద అని చెప్పేసి ప్రయత్నించి మేము ఏదో డెమోక్రటిక్ స్టేట్మెంట్ ఇస్తే మా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పిచ్చి ఎక్కితే ఇట్లే ఉంటుంది. పిచ్చి ఎక్కితే పిచ్చుకుక్క అయిపోతారు. జాగ్రత్త ఉండండి మీరు. అందువల్ల యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని ఇంకా పదునెక్కించాలి. ఎవరైతే డిఫెక్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ రిజాల్వ్ అయిపోవాలి. వాళ్ళు ఆ ప్రకారం దీన్ని మార్పులు తెమ్మని చెప్పేసి కోరుతున్నాం. క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని లిక్కర్ క్విట్ డ్రగ్స్ అనే నినాదంతో తిరుపతి భవానీనగర్ సర్కిల్లో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేయడానికి అనేక ఘటనలు మన ముందున్నాయన్నారు. అందులో న్యాయ విద్యార్థులు తమ సహచర విద్యార్థిని డ్రగ్స్ మత్తులో ముంచి అత్యాచారం జరిపి ఆపై ఆమెను వేధించి ఆమె నుండి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుకోవటం, చంద్రగిరి హైస్కూల్లో డ్రగ్స్ దొరకడం, మత్తులో ఒకరిని ఒకరు పొడుచుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకరం రేపాయన్నారు. అయినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈ కారణంగా స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత కూడా విలాసాలకు పోయి డ్రగ్స్ ను వాడటం మరియు ఇతరులకు అమ్మడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీటిని నియంత్రించాలని, అదేవిధంగా వీటి అలవాటుకు పడితే జీవితాలు నాశనం అవుతాయని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో విపరీతంగా డ్రగ్స్ దొరుకుతున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఫలితంగా ఈ రకమైనటువంటిది దొరుకుతున్నాయి. కాబట్టి డ్రగ్స్ మాఫియాను అరికట్టి పిల్లల భవిష్యత్తు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. కావున వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించాలని, అందుకోసం మా వంతుగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్, చరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా డేని పురస్కరించుకొని క్విట్ లిక్కర్ క్విట్ డ్రగ్స్ అని చెప్పేసి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఐద్వా అట్లనే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కలిసి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే జిల్లాలో ఈ మధ్య కాలంలో చూస్తే డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన తిరుపతిలో మొన్న చూస్తే లా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి బెదిరించినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా చంద్రగిరి ఒక స్కూల్లో డ్రగ్స్ దొరకడం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు మన జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గంజాయి మత్తు కూడా ఈరోజు యువతని చాలా పెడద్రావలో పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న చూస్తే ఇద్దరు డ్రగ్స్ మత్తులో ఉండి పొడుచుకోవడం అనేటువంటి ఘటన కూడా మన తిరుపతిలో జరిగింది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు, వీటిని అరికట్టడంలో విఫలమవుతా ఉంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వము డ్రగ్స్ని తీసుకొచ్చింది, లేదా మద్యాన్ని ఇబ్బడిముబ్బడిగా అందించింది, వీధిలో షాప్స్ పెట్టి ప్రభుత్వమే అమ్మింది అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజుకైనా సరే స్పందించాలి, మద్యాన్ని దశల వారీగా తగ్గించాలి, అట్లనే డ్రగ్స్ని అరికట్టాలి, యువతని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వీళ్ళు కానీ స్పందించినట్లయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా చేపడతాము. అదేవిధంగా మేము ఈ 3 సంఘాలు కూడా కలిసి విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకొచ్చేందుకు సదస్సులు కూడా అన్ని కాలేజీల్లో కూడా నిర్వహించి చేస్తాము. వీటికి కనీసం ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా 3 సంఘాలు కలిపి తిరుపతి పట్టణంలో డ్రగ్స్ని, మాదక ద్రవ్యాలు, మద్యాన్ని తరిమి కొట్టాలని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని చెప్పారు. ఈ నూతన మద్యం పాలసీ కాదు, మద్యం లేకుండా మద్యం తరిమి కొట్టేదానికోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాలు కోరుతా ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా కోకలలుగా పెరిగిపోతూ ఉన్నాయి.
పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు, ఏరియాల స్థాయి వరకు డ్రగ్స్ విపరీతంగా అన్ని స్థాయిల్లో ఈరోజు అందుబాటులో ఉంటా ఉన్నాయి. దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ మధ్యకాలంలోనే డ్రగ్స్ మీద ఒక నివేదికను తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ నివారణ చర్యలు ఎలా చేపట్టాలనేటువంటి అంశాల మీద ఎట్లాంటి దృష్టి సారించడం లేదు. మాటల్లో మాత్రం హోంశాఖ మంత్రి ఘనంగా చెప్తా ఉన్నారు, కానీ చేతుల్లో మాత్రం అట్లాంటి ఆచరణ కార్యక్రమం ఎటువంటి ప్లానింగ్ యాక్షన్ అనేటువంటిది కనపడడం లేదు. అందుకనే డ్రగ్స్కి వ్యతిరేకంగా, మద్యానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలా. ఈరోజు గతంలో చూసాం, గత నెల రోజుల్లోనే దాదాపు రాష్ట్రంలో 38 రేప్ ఘటనలు, అత్యాచార ఘటనలు జరిగినాయి. ఈ ఘటనలు జరగడానికి కారణం మద్యం, డ్రగ్స్. కాబట్టి ఈ ఘటనలు జరగడానికి అరికట్టాలన్న డ్రగ్స్ని, మద్యాన్ని అరికడితే కానీ అత్యాచారాలు కానీ సమాజంలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. అందుకనే కూటమి ప్రభుత్వం తక్షణమే డ్రగ్స్ని, మద్యాన్ని అరికట్టే విధంగా ఒక పాలసీని చేపట్టాలని ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు కోరుతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతి స్థానికులకు తీసుకొచ్చిన ప్రతి నెల మొదటి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాల లిస్టును పబ్లిక్ డొమైన్లో ప్రతిరోజు పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం 5,000 మందికి దాదాపుగా. బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం. దాన్ని మళ్ళా ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా ఇవ్వండి అని. మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది, మిమ్మల్ని ఉత్తగా చేయమంటాంలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం. మీ అబ్బదేం పోయిందేడా? మా దేవస్థానం ఎదుకీరు మీ నాయనది ఇదే? ఎవరిది ఇది? మనది ఇది, స్థానికులది ఇది. స్థానికుల కొరకే వచ్చాడు వెంకటేశ్వర స్వామికి. తప్పనిసరిగా ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, మేము ఉన్నప్పుడు విఐపి లిస్టు బయటేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాపరికమే లేదు. మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు, ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, ఓ ఏఈఓ కొత్తగా వచ్చినటువంటి చౌదరి గారు రండి, మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం లిస్టు బయటేయండి. ఇక్కడ ఉంది దళారులు, ఇక్కడ ఉండారు దొంగలు, చేసేది కరప్షన్ ఇక్కడ. దీన్ని వదిలిపెట్టి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటారు, ప్యూన్లని, లేకపోతే ఆటో రిక్షా డ్రైవర్లు. రెడ్డయా విఐపి బ్రేక్ దర్శనం లిస్టు మీరు తప్పులు చేయకపోతే, దీంట్లో అవినీతి లేకపోతే బయట పెట్టమని చంద్రబాబు నాయుడిని నేను సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నామని 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నామని, మొత్తం 5,017.12 లీటర్లతో ఉన్న 27,568 బాటిళ్లను ధ్వంసం చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయటం, అమ్మడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నేరమన్నారు. మద్యం అక్రమ రవాణా, అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ, ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ని కానీ, ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు
ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది NDPL కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు, చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతుంది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరగనున్న రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణ దేవరాయ జాతీయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీ లలితాంబిక నృత్యాలయం నుంచి హరిణి హర్షిణి బృందం నిత్య ప్రదర్శనతో ఈ జాతీయ స్థాయి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణ దేవరాయ జాతీయ స్థాయి సంగీత సాహిత్య నృత్యోత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వందల మంది కళాకారులు ఇందులో పాల్గొంటారని, వారికి బసతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని, పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు శ్రీకృష్ణ దేవరాయల మెమెంటోలను మెడల్స్ ను అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాలకు నగర ప్రజలు విచ్చేసి తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు KN రాజా, సుబ్రహ్మణ్యారెడ్డి, సురేష్ స్వామి, చెంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొత్తపల్లి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. రంగస్థలి తిరుపతి 33 వార్షికోత్సవ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో మహతి కళాక్షేత్రంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ చిన్నారులకు ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క చిన్నారికి ప్రశంసా పత్రం మరియు వెంకటేశ్వర స్వామి ప్రతిమతో షీల్డ్ను వారికి అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందువల్ల తిరుపతి ప్రజలే కాకుండా జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ మహతి ఆడిటోరియంలో 9, 10, 11 ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాయలసీమ రంగస్థలి కోరుతుంది. శుక్రవారం సాయంత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేసిన కమిషనర్ జయలక్ష్మిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు కాణిపాక ఆలయ ఈవో వెంకటేష్ స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, ఐరాల తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల ప్రైవేటు మఠంలో ఎలాంటి పెళ్లి జరగలేదని తిరుమల 2 టౌన్ సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన సంధ్య తన భర్త రాకేష్ తనకు విడాకులు ఇవ్వకుండా తిరుమలలో 2వ పెళ్లికి సిద్ధమైనట్లు తిరుమల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం వారిపై కేసు నమోదు చేస్తామని సిఐ అన్నారు.
ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 years ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. సంధ్య హనుమకొండ తెలంగాణ రాష్ట్రం అనే అమ్మాయికి రాకేష్ అనే అబ్బాయికి పెద్దల సమక్షంలో 2016వ సంవత్సరంలో మ్యారేజ్ అయినట్టు సంధ్య అన్న ఆవిడ చెప్పడం జరిగింది. మరియు 2017లో భార్యాభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా కాగితాలుగా చూపించడం జరిగింది. ఈలోగా వాళ్ళ భర్త వేరొక అమ్మాయిని తీసుకుని తిరుమలకి వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది. మఠంలో రూములు బుక్ చేసుకున్న మాట వాస్తవం తెలిసింది. లెక్చర్ పరిశీలించాము, కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు. ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ శాన్సిటీ ప్రకారం లీగల్ ఒపీనియన్ తీసుకుని మరియు మఠం వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా, అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్ళి అయిందా అని విచారించలేదా, దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో గోవా ఆరోగ్యం మరియు కంట్రీ టౌన్ ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పట్టణాభివృద్ధి మరియు అటవీ శాఖ మంత్రి విశ్వజిత్ రాణే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దేశంలో కేరళ నేచురల్ గిఫ్ట్. కేరళ ప్రమాదంను జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలి. పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలి డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం చేశాం. మద్యం అక్రమ రవాణా, అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలి. విఐపి బ్రేక్ దర్శనాల లిస్టును పబ్లిక్ డొమైన్ లో ప్రతిరోజు పెట్టాలి డిమాండ్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.